హాయ్ స్టూడెంట్స్, టుడే ఇంటిగ్రేషన్ టాపిక్ మీద మ్యాథ్స్ 2Bలో ఖచ్చితంగా 7 మార్క్స్ వచ్చేటటువంటి పార్ట్ చేస్తున్నాను. సో రిడక్షన్ ఫార్ములాస్ మనకి 6 ఉంటాయి. ఆ 6 ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ nx dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ nx dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ nx dx, integration of secant power nx dx, integration of cosecant power nx dx and integration of cot power nx dx. సో ఈ 6 రిడక్షన్ ఫార్ములాస్ మీద మనకి ఎప్పుడు కూడా 7 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 2Bలో మ్యాథ్స్ 2B ఇంటిగ్రేషన్లో ఒక 6 సమ్స్లో నుంచి ఒక 7 మార్క్స్ వచ్చేది ఇదే ఫస్ట్. సో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. కాకపోతే ఇక్కడ వాడేటటువంటి ఫార్ములాస్ చాలా తక్కువ. సో ఆ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ nx dx. ఫస్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ nx dx. దీన్ని ఎలా చేయాలి? ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ nx dx. ఇక్కడ మనం ఒక సైన్ పవర్ nx అంటే ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు? sin x బై sin x రాయొచ్చు. sin x బై sin x ఇంటూ dx. అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ ఆఫ్ n మైనస్ ఆఫ్ 1 x ఇంటూ sin x రాస్తాం. ఇక్కడ సైన్ పవర్ n-1 ఎందుకు వచ్చిందంటే డినామినేటర్లో ఉన్నటువంటి సైన్ ఎక్స్ని పైకి తీసుకొని వస్తే మైనస్ వస్తుంది. సో సైన్ పవర్ nx ఇంటూ సైన్ పవర్ ఆఫ్ మైనస్ nx అనేది సైన్ పవర్ n-xగా రాయొచ్చు. రాసిన తర్వాత ఇది ఎలా ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ u ఇంటూ v పార్ట్స్ లాగా ఉంది. u ఇంటూ v. దీన్ని u అని ఎందుకు అనుకోవాలి, దీన్ని v అని ఎందుకు అనుకోవాలి? మనకి ఇవి బై పార్ట్స్ రూల్ ప్రకారంగా ఇంటిగ్రేషన్లో యువి ఫార్ములా యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్వర్స్కి ఇవ్వాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్వర్స్కి ఇవ్వాలి కాబట్టి టేక్ సైన్ పవర్ n-1x అనేది యూగా, సైన్ ఎక్స్ని వీగా తీసుకున్నాం. అంటే మనకి యాక్చువల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ ఇంటూ వీడిఎక్స్ ఫార్ములా తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మెయిన్ పార్ట్, ఈ సమ్స్ అన్నిటికీ మెయిన్ పార్ట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ ఇంటూ డిఎక్స్ అంటే వీటి రెండింటి మధ్యలో ఫస్ట్ ఇంటిగ్రేషన్ పెట్టాలి. యూ ఇంటిగ్రేషన్ విడిఎక్స్ మధ్యలో మైనస్, మళ్ళీ ఇంటిగ్రేషన్ యూకి డెరివేటివ్ చేయాలి డి బై డిఎక్స్ ఆఫ్ యూ, మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి వీకి ఇంటిగ్రేషన్ డిఎక్స్ అండ్ ఈ ఇంటిగ్రేషన్కి ఇది డిఎక్స్ తీసుకోవాలి, ఈ ఇంటిగ్రేషన్కి ఏడెక్స్. అంటే ఈ ఫార్ములాని మీరు ఏదో బట్టి పట్టేసేటటువంటి ఆలోచన చేయకుండా ఈజీగా వచ్చేటట్టుగా ఏవైనా రెండింటికి బైపార్ట్స్ ఏమిటి, ఇక్కడ యూవి ఇటు రెండింటి మధ్యలో ఇంటిగ్రేషన్ పెడితే ఓ పార్ట్ అయిపోతుంది. తర్వాత సబ్ట్రాక్ట్ ఇంటిగ్రేషన్ అని రాసి ఫస్ట్ దాని యూకి డెరివేటివ్, సెకండ్ దాని వీకి ఇంటిగ్రేషన్ చేసి ఆ టోటల్ డిఎక్స్ చేస్తే కనుక ఈ ఫార్ములా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మన యూ అంటే సైన్ పవర్ nx అంటే in ఈజ్ ఈక్వల్స్ టు యూ అంటే ఈ రెండింటి మధ్యలో ఇంటిగ్రేషన్ పెట్టమన్నాం కాబట్టి యూ సైన్ పవర్ ఆఫ్ nx ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ డిఎక్స్. మధ్యలో సింబల్ ఏంటి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్లస్లు పెట్టొద్దు, మైనస్ పెట్టాలి, ప్లస్ పెట్టొద్దు. ఇంటిగ్రేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే సైన్ పవర్ n-1x, మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అండ్ ఈ ఇంటిగ్రేషన్కి డిఎక్స్ కంపల్సరీగా పెట్టాలి. ఇక్కడ మనము సెకండ్ స్టెప్లో ఇక్కడి నుంచి ఈ స్టెప్ రావడం కోసం ఒక ఫార్ములాని యూజ్ చేసాం. ఆ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ యూ ఇంటూ విడిఎక్స్. బాగానే ఉంది. అలాగే యూ ఇంటూ ఇంటిగ్రేషన్ విడిఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ అండ్ ఇంటిగ్రేషన్ విడిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ యూ దేన్ని అనుకోవాలో కూడా తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. డిఫరెన్షియేషన్లో లాగా కాదు, ఇంటిగ్రేషన్లో బై పార్ట్స్ రూల్ ఉంటాం. ఐలెట్ అనే మెథడ్ వాడతాం. ఇన్వర్స్ అనేది ఫస్ట్ తీసుకోవాలి.
సో దీనికి సైన్ పవర్ ఆఫ్ ఎన్ దీన్ని యూగా తీసుకున్నాం అనమాట. అంటే ఫస్ట్లో ఉందని యూ తీసుకోకూడదు, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి తెలియాల్సినటువంటి పాయింట్స్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే తెలియాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే తెలియాలి, d/dx ఆఫ్ సైన్ పవర్ ఆఫ్ n - 1x అంటే తెలియాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ 3 రిమూవ్ చేయాలి. ఒక ఇంటిగ్రేషన్ ఒక్కటే మిగిలిద్ది. ఆ ఇంటిగ్రేషన్ ఏం మిగిలిద్ది? ఇది ఒక్కటే మిగిలిద్ది, మిగతా అన్నీ రిమూవ్ అయిపోతాయి. అంటే మన టాస్క్ ఈ థర్డ్ స్టెప్లోనే టాస్క్ ఉంటుంది, ఎక్కువ టాస్క్. ఇప్పుడు ఇక్కడ నీకు తెలియాల్సినటువంటి ఏంటంటే థర్డ్ స్టెప్ చేయాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే తెలియాలి. ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? మైనస్ కాస్ ఎక్స్. తర్వాత d/dx ఆఫ్ సైన్ పవర్ n - 1x ఇంటూ తెలియాలి. d/dx ఆఫ్, మళ్ళీ డెరివేటివ్స్లోకి వెళ్తున్నాను నేను. ఇంటిగ్రేషన్ అయిపోయింది, డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ సైన్ పవర్ ఆఫ్ n - x. దీన్ని ఏ విధంగా చేయాలి? ఇది d/dx ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములాలో ఉంది. x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా అంటే n ఇంటూ అంటే n - 1 ఇంటూ సైన్ పవర్ n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n - 1 కదా. n అంటే ఆల్రెడీ n - 1 ఉంది కదా, n - 1 - 1 రాస్తాను. తర్వాత మళ్ళీ x ప్లేస్లో సైన్ ఎక్స్ ఉంది కాబట్టి దానికి డెరివేటివ్ చేయాలి, d/dx ఆఫ్ సైన్ ఎక్స్. జాగ్రత్తగా వినండి, ఈ స్టెప్ మళ్ళీ ఒకసారి చెప్తాను. d/dx ఆఫ్ సైన్ పవర్ n - 1x అనేటటువంటిది x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములాలో ఉంది కాబట్టి n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n - 1. n అంటే ఇక్కడ n - 1తో అర్థం అనమాట. మళ్ళీ x ప్లేస్లో ఉన్నటువంటి దాన్ని డెరివేటివ్ చేసాం. అప్పుడు ఏమవుతుంది? n - 1 ఇంటూ సైన్ పవర్ -1 - 2x d/dx ఆఫ్ సైన్ ఎక్స్. d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, ఓన్లీ కాస్ ఎక్స్. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటేనేమో మైనస్ కాస్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటేనేమో ఉత్త కాస్ ఎక్స్. ఇక్కడ అది గమనించాలి. అంటే టోటల్గా d/dx ఆఫ్ సైన్ పవర్ n - x ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే n - 1 ఇంటూ సైన్ పవర్ n - 2 ఇంటూ కాస్ ఎక్స్ రాయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఈ 2 పాయింట్స్ తెలిసినందువల్ల మనం స్టెప్ చేయగలుగుతాం అనమాట. ఈ 2 పాయింట్స్ తెలియాలి, ఖచ్చితంగా తెలియాలన్నమాట. ఓకే, ఇప్పుడు మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. ఐఎన్ గానే రాసేస్తాము. సైన్ పవర్ ఆఫ్ n - 1x అంతే రాసేస్తాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. ఈ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇంటిగ్రేషన్ డిఎక్స్ రిమూవ్ చేసేసేయాలి. ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లోనే మైనస్ కాస్ ఎక్స్ రాశాను. ఇక్కడ క్లియర్గా ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో మైనస్ కాస్ ఎక్స్ రాశాను. తర్వాత మధ్యలో మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్. ఇంటిగ్రేషన్ మార్చమనేది ఇంటిగ్రేషన్ అంతే రాయాలి. ఇక్కడ చూడండి, d/dx ఆఫ్ సైన్ పవర్ n - 1x అంటే ఏంటి? d/dx ఆఫ్ సైన్ పవర్ n - 1 ఇంటూ x అండ్ పవర్ n సైన్ పవర్ n - x అనే దానికి ఫార్ములా ఏంటి? n - 1 ఇంటూ సైన్ పవర్ n - 2x ఇంటూ కాస్ ఎక్స్. మళ్ళీ తర్వాత చాలా మందికి డౌట్ వచ్చింది, ఈ కాస్ ఎక్స్ ఎందుకు వచ్చింది సార్ అంటే, సైన్ ఎక్స్ ప్లేస్లో సైన్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే కాస్ ఎక్స్ వచ్చేసింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఆల్రెడీ చెప్పున్నాను, మైనస్ కాస్ ఎక్స్. అంటే ఈ పార్ట్ వరకే మనం మైనస్ కాస్ ఎక్స్ రాయాలి, మళ్ళీ డిఎక్స్ తీసేయకూడదు. మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి, ఈ స్టెప్ మేజర్, ఇక్కడి నుంచి ఇక్కడ మేజర్. ఇది తెలుసుకుంటే రిడక్షన్ ఫార్ములాస్ ప్రతి స్టెప్ చేయొచ్చు. ఇక్కడ ఈ 2 తెలియాల్సిందే కంపల్సరీగా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పార్ట్ని మనం ఉత్తినే రాసేయడమే, ఇంకేం చేసే పని లేదు. సమ్ము త్రూ అవుట్ ఇదంతే రాసేయడమే. ఇక్కడ మనకి మైనస్ ముందలు రాసేసి సైన్ పవర్ n - 1x అంతే రాసేసి ఈ కాస్ ఎక్స్ని అంతే రాసాము. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. ఈ కాన్స్టెంట్ ఆఫ్ n - 1ని బయట రాసేసాను. ఇంటిగ్రేషన్ సైన్ పవర్ n - 2x అంతే రాశాను. ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఉంది కదా సార్, ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ మైనస్ ని తీసుకొని వస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. n - 1 అంతే రాసాం. ఇంటిగ్రేషన్ సైన్ పవర్ n - 2x కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ స్టెప్ నుంచి నేను ఏమీ చేయలేదు, ఒక్క మైనస్ని ప్లస్గా చేంజ్ చేసి రాశాను. ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ ఈ స్టెప్ నుంచి ఇంకొకటి రావాలి మనకి.
ఏం తెలియాలంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా తెలియాలి. కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా తెలియాలి. కాస్ స్క్వేర్ ఎక్స్ థర్డ్ వన్ కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో నేను నెక్స్ట్ స్టెప్లో ఏమి చేంజ్ చేయను, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఒక్కటే రాస్తాను. అంటే సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇది యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, దీన్ని మార్చే పనే లేదు. n మైనస్ 1 కూడా అంతే రాసేయాలి. ఇక్కడ ఒక బ్రాకెట్ ఓపెన్ చేసి ఇంటిగ్రేషన్ సైన్ పవర్ n మైనస్ 2 ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్గా రాసుకోవచ్చు. రాసిన తర్వాత ఇక్కడ మనం ఐఎన్ కంప్లీట్గా రాసుకుంటూ వస్తామన్నమాట సమ్ము మొత్తం. సో ఐఎన్ రాస్తాము. ఒకటి వింటే 6 వస్తాయి, ఒకటి వింటే 6 వస్తాయి. కాస్ మీరు ఓన్గా చేయొచ్చు. మైనస్ సైన్ పవర్ n మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ n మైనస్ 2 1 ఇంటూ 1తో చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ n మైనస్ 2 ఎక్స్ ఇంటూ 1తో చేస్తాం కాబట్టి సింగిల్ 1 వచ్చింది. తర్వాత సైన్ పవర్ ఆఫ్ n మైనస్ 2 మైనస్ అంతే రాసి సైన్ పవర్ ఆఫ్ దీంతో మళ్ళీ దీన్ని చేయాలి. అంటే సైన్ పవర్ ఆఫ్ n మైనస్ 2 ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసిన తర్వాత టు డిఎక్స్. ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఎక్స్ రెండింటికి లోపల మల్టిప్లై. ఇక్కడ సైన్ పవర్ n మైనస్ 2 ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు అంటే సైన్ పవర్ nxగా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఈ సైన్ పవర్ ఆఫ్ n మైనస్ 2 ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ కనుక ఉంటే సైన్ పవర్ nxగా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే సైన్ పవర్ ఆఫ్ n మైనస్ 2 ఎక్స్ని మనం ఏమని రాయొచ్చు అంటే సైన్ పవర్ nx బై సైన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. సో పక్కన ఇటు సైన్ స్క్వేర్ ఎక్స్ ఉందిగా, సైన్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిలేషన్ అయిపోతే సైన్ పవర్ nxే వచ్చింది. సో సైన్ పవర్ nx రాసేసి ఇంటిగ్రేషన్ అప్లై చేసేద్దాం. నెక్స్ట్ వన్ ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్ రాసేయాలి. మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్ ఫస్ట్ అంతే రాసేయాలి, కాస్ ఎక్స్ అంతే రాసేయాలి. ఇక్కడ నేనేం చేస్తానంటే n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ రెండింటికి అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ ఆఫ్ n మైనస్ 2 ఎక్స్ అని రాసేసి డిఎక్స్ రాస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే సైన్ పవర్ ఆఫ్ nxగా రాస్తానని చెప్పాను. సైన్ పవర్ ఆఫ్ n మైనస్ 2 ఎక్స్ అనేటటువంటి మొత్తాన్ని సైన్ పవర్ nx రాస్తాను. ఇక్కడ చూడండి సమ్ము ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 దీని మొత్తాన్ని కూడా ఏమని రాసాం, దీన్ని సైన్ పవర్ n ఉంటే ఐఎన్ రాసాం. ఇక్కడ n మైనస్ 2 ఉంటే ఐఎన్ మైనస్ 2 రాయొచ్చుగా. ఇంటిగ్రేషన్ ఐఎన్ మైనస్ 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ పవర్ ఐఎన్ఏ యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ ఏం చేస్తామంటే మనం మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ n మైనస్ 1 లోపలికి మల్టిప్లై చేస్తే n మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2. ఇక్కడ n మైనస్ 1 లోపలికి మల్టిప్లై చేస్తాం కాబట్టి n మైనస్ 1 ఇంటూ ఐఎన్. సో ఇక్కడ ఐఎన్ ఉంది. ఈ మైనస్ ఆఫ్ n మైనస్ 1 ఇటువైపు తీసుకొని వస్తే ఐఎన్ ప్లస్ n మైనస్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2. ఇక్కడ ఐఎన్ రెండింటిలో ఉంది, కామన్ తీస్తే 1 ప్లస్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2. అంటే ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిలేషన్ అయిపోతే ఆ ఎన్ని ఇటువైపు తీసుకొని వస్తే డివైడ్ చేసింది కాబట్టి ఫైనల్ ఆన్సర్ వచ్చేపటికి మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై n ప్లస్ n మైనస్ 1 బై n ఇంటూ ఐఎన్ మైనస్ 2.
సో దిస్ ఈజ్ ద ఫైనల్. ఇది ఓన్లీ అంటే 7 మార్క్స్కి అడుగుతారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, దీనికి కొంచెం సమ్ము కూడా ఇస్తారు, యాడ్ చేస్తారు. సైన్ పవర్ 4x సైన్ పవర్ 6x అలా కనుక్కోమంటారు. ఎక్కువ పర్సెంట్ సైన్ పవర్ 4x తీసుకుంటారు. అయితే దానికి ఏం చేస్తామంటే n ప్లేస్లో మనం 4 తీసుకొని n ప్లేస్లో i4 అని తీసుకొని n ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సర్ అవుద్ది. సో రిడక్షన్ ఫార్ములాలో ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ nx dx, ఆ నెక్స్ట్ పవర్ tan పవర్ nx dx వచ్చేసింది. సో ఇవన్నీ ఫార్ములాస్ ఇక్కడ యూజ్ చేసేటటువంటి ఫార్ములాస్ అన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.